ఒక చిన్న ప్రశ్న, అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు? జెనిసిస్ చాప్టర్ 1 వర్స్ 1. దేవుడు ఎక్కడ ఉండేవాడు? దేవుడికంటూ ఒక నివాస స్థలం ఉంటుందా? ఎవరు సమీపించారని తేజస్సులో నివసించే ఆ దేవుడు మరి ఎవరు పట్టజాలన్నటువంటి గోడలలో కానీ గోడలలో బంధించి కానీ దేవుని ఈ భూమి మీద ఏ స్థలంలో కూడా మనం బంధించి పెట్టలేము. మరి అటువంటి దేవుడు ఇంతకుముందు అసలు ఈ సృష్టి అంత లేకముందు అసలు ఎక్కడుండేవాడు? అతని డ్వెల్లింగ్ ప్లేస్, ఆయన టబర్నకల్ అసలు ఎక్కడ? నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడుండేవాడు? ఉంటే ఆ స్థలం ఎక్కడ? నిజం కదా, అలాంటి పదాలు భూమి మీద దొరుకుతాయా? ఆ స్థలాలు దొరుకుతాయా? లేక బైబిల్ ఏమైనా రాసిందా? కొన్ని మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం, అన్నీ కాదు, బికాస్ ఆఫ్ టైమ్. ఓకే, నౌ ఇన్ ద బిగినింగ్ గాడ్ created the heavens and the earth. God, in the beginning, God created. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఇల్లు కట్టుకుంటారు, క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత అందులోకి పోయి నివసిస్తారు. సో కొన్ని రాంగ్ ఇమాజినేషన్స్ మన మైండ్లో ఉన్నవి, అవన్నీ కూడా ఐడల్ వర్షిప్ అవుతుంది, విగ్రహారాధన అవుతుంది. కాబట్టి వాటిని తీసివేయటే నా ఈ ప్రయత్నము. సో దేవుడు భూమిని ఆకాశమును సృజించను అంటే ఆకాశమును, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ద ఎర్త్. సో ఎర్త్ని అండ్ హెవెన్ని సృజించేటప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? సో అర్త్ని సృజించినప్పుడు దేవుడు ఉండే ప్లేస్ ఏది? హెవెన్ని సృజించినప్పుడు దేవుని ప్లేస్ ఏది? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యు ఆర్ థింకింగ్ దాట్ దేవుడు హెవెన్లో ఉంటాడు అని. హెవెన్లో ఉంటే అసలు ఈ పదం ఎందుకు రాస్తారు? ఫస్ట్ స్క్రిప్చరు, ఫస్ట్ బుక్, ఫస్ట్ రెఫరెన్సు. లెట్స్ క్లియర్ దాట్. దేవుడి హెవెన్లో ఉంటే, హెవెన్లో ఉండి హెవెన్ ఎట్లా క్రియేట్ చేస్తాడు? దేవుడు హెవెన్లో ఉంటే, పరలోకంలో ఉంటే పరలోకాన్ని ఎలా క్రియేట్ చేస్తాడు? అసలు నిజంగా దేవుడు పరలోకంలో ఉంటాడని ఒక స్క్రిప్చర్ అని ఉందా? నిజంగా ఉంటుందా అలాగా? ఐ డోంట్ నో. సో ఈ స్క్రిప్చర్ చెబుతుంది ఆయన హెవెన్ బయట ఉండి హెవెన్ని తయారు చేశాడు, తర్వాత భూమిని తయారు చేశాడు. సో ఆయన బయట ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సో హెవెన్ అసలు ఎవరి కోసం సృజించాడు? ఎందుకంటే రెండు ఎట్ ఎ టైం రాశారు. సో అర్త్ ఏమో మనుషులకి ఇచ్చాడు, హెవెన్ ఏమో ఎవరికి ఇచ్చాడు? హెవెన్లీ బీయింగ్స్ అంటాం మనం. సో ఇక్కడ ఈ హెవెన్లో మనం చూసే ఈ హెవెన్, లేదంటే మీరు ఇంకేదైనా డౌట్ ఉన్న హెవెన్స్ అవన్నీ నేను స్క్రిప్చర్స్ ఇస్తాను. అసలు నిజంగా దేవుడు హెవెన్లో ఉంటే హెవెన్ని తయారు చేసి ఉండడు. ఎందుకంటే ఆల్రెడీ అది తయారు చేయబడి ఉంటేనే అందులో ఉండాలి. సో ఏదైనా దేవుడు తయారు చేశాడంటే అందులో ఉండి తయారు చేయడం అనేది జరగదు. తయారు చేసిన తర్వాతనే ఉండొచ్చు ఏదైనా కానీ. అండ్ నా ఇప్పుడు దేవుడు రెండు విషయాలు క్రియేట్ చేసాడు, ఒకటి హెవెను, ఒకటి ఎర్త్. ఎర్త్ ఏమో మనుషులకి ఇచ్చాడు, హెవెన్ ఏమో మరి ఎవరికి ఇచ్చాడు? అందులో ఎవరు ఉంటారు? అసలు నిజంగా దేవుడు అక్కడ ఉంటాడా? ఈవెన్ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా హెవెన్లకి అసలు వెళ్ళాడా? అలాంటి స్క్రిప్చర్ ఏమైనా ఉందా? ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఎక్కడి నుంచి? అనే ప్లేస్. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ గాడ్ డ్వెల్స్. దేవుడు అక్కడ నివసిస్తాడు అనే విషయం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. నేను నోరు తెరిచి ఉపమానం చెప్తాను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఆయన ఒక మాట అన్నారు, చూద్దాం. ఐ విల్ ఓపెన్ my mouth
mouth in a parable. in a parable. ఉపమాన రీతిగా నేను చెబుతాను. I will utter I will utter dark sayings of the old. dark sayings of old. ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా చెబుతాను. అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పను, నేను ఉపమానమును చెబుతాను. అంటే నేను ఒక ఉదాహరణగా నీకు చెబుతాను, నీకు అర్థమయ్యేటట్టు. సో నువ్వేం చేస్తావంటే, ఇది తర్వాత వచ్చినంలో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి, నెక్స్ట్ తరానికి ఈ రహస్యాలు మీరు చెప్పండి. వచ్చే తరము వాళ్ళు తెలుసుకుంటారు అని కూడా ఉన్నది అక్కడ. అయితే నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా నేను ఉపమానం చెప్పేదను, పూర్వకాల గూఢ వాక్యములను నేను తెలియజేస్తాను. ఐ విల్ ఓపెన్ మై మౌత్ ఇన్ ఎ పారబుల్. ఐ విల్ అటర్ డార్క్ సేయింగ్స్ ఆఫ్ ఓల్డ్. పూర్వకాలంలో అసలు దేవుడు ఎక్కడున్నాడో, ఈ సృష్టి అంతా సృష్టించకముందు దేవుడు ఎక్కడున్నాడో, దట్ డార్క్ సేయింగ్స్ నేను నా నోటితో పలుకుతాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ పర్టిక్యులర్ డైమెన్షన్. ఈరోజు నా నోరు తెరిచి నేను కూడా కొన్ని ఉపమాన రీతిగా మీకు చెబుతాను, అసలు దేవుడు ఎక్కడున్నాడు అని. మన జీవిత యాత్రలో ఫైనల్గా నువ్వు దేవుడిని పట్టుకోవడం, ఆయన నీలో పెట్టుకోవడం అనేదే నీ జర్నీ. ఓకే, సో గూఢ వాక్యములను ఈరోజు ఈ సీజేసీఎంలో దేవుడు మీకు చెబుతాను. డార్క్ సేయింగ్స్ ఆఫ్ వరల్డ్, దోస్ ఆర్ ద డార్క్ సేయింగ్స్. చీకటి రహస్యాలు అని చెప్పవచ్చు. డార్క్ అంటే ఏమంటారు? ఓకే, నౌ యూ వోంట్ బిలీవ్ అసలు గాడ్ ఎక్కడ నివసిస్తాడో అని. దోస్ ఆర్ ద డార్క్ సేయింగ్స్ యూ వోంట్ బిలీవ్. మీ అందరి ఇమాజినేషన్లో దేవుడు హెవెన్లో ఉంటాడని, ప్లీజ్, దట్స్ అ రాంగ్ ఇమాజినేషన్. అది తప్పుడు ఊహ, తప్పుడు బోధ. దేవుడు హెవెన్లో లేడు, అంతకు ముందు లేడు, అలాగని క్రియేట్ చేసిన తర్వాత కూడా హెవెన్లో లేడు. 1 Kings chapter 8 verse 27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో, ఈ భూలోకంలో సొలొమోను ఆ రోజు టెంపుల్ కట్టారు. ఈ సందర్భం ఏంటంటే, సొలొమోను మందిరం కట్టాడు. దాన్ని ఇనాగరేట్ చేసి డెడికేట్ చేసిన రోజు పర్ణశాల పండుగ. ఆ రోజు ఒక మాట చెప్పారు. సొలొమోను అన్నారు, ఈ టెంపుల్ ఎంత కట్టాను కదా, మాట్లాడుతూ, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలము. నేను కట్టించిన మీ మందిరము, ఈ మందిరము ఎలాగు పట్టును? వాట్ డస్ ఇట్ మీన్? అంటే దేవుడు
నీ ఆత్మలో దేవుడు ఉంటాడు. ఆ ఆత్మ నీ మనస్సుకు చెబుతుంది, నీ మనస్సు ఈ బాడీని కంట్రోల్ చేస్తుంది.